నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, అసలు చేతబడి అనేది చాలా ప్రమాదకరం అంటారు కదా, అసలు నిజంగా ఈ చేతబడులు ఉన్నాయంటారా లేవంటారా? శాతబడి అనేది చాలా ప్రమాదకరమైంది. దానివల్ల గురయ్యి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాస్తవానికైతే చేతబడి అనేది దాని పేరే భయంకరమైంది. చేతబడి, చెల్లంగి, శుద్ర పూజ, తాంత్రిక బంధన, మంత్ర బంధన అనేది అన్నిటికంటే ప్రమాదకరమైంది. వీటి వల్ల ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చేతబడి వల్ల ఆరోగ్య సమస్యలు గురి కావటం, ధన నష్టం జరగటం, కుటుంబంలో అవాంతరాలు జరగటం, మనుషులు శుద్రానికి బానిసైపోయి కుటుంబంలోనే ఒకరికొకరికి అర్థం లేకోకుండా ఒకరికొకరికి సికాకులు మొదలయ్యి వాళ్ళ కుటుంబంలో ఎక్కువ మనోవ్యాధికి గురైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని స్థితికి జారిపోయిన కుటుంబాలు చాలా వరకు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. వాళ్ళకి అన్ని రకాలుగా పరిహార్థం చేస్తూ వాళ్ళని అన్ని విధాలుగా నిలకడ చేస్తూ పోతూ ఉన్నారు. వాస్తవానికైతే తల్లి, చేతబడి వల్ల గురైన మనిషి కొన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఆ మనిషిలో ఉండవలసిన విచక్షణ అనేది కోల్పోతాడు. ముఖ్యంగా అనారోగ్య సమస్యకి గురవుతాడు. మనిషి నిమ్మపండు మాదిరిగా వెండిపోతూ ఉంటాడు. ఆ మనిషిలో జీవకళ చచ్చిపోతాడు. ఆ మనిషి స్థితి ఏ పనికి సహకరించలేడు. ఎంత ముందుకెళ్లాలన్నా వెళ్ళలేడు. మీద ఎంత చేసినా కానీ బంగారము పట్టుకున్నా భస్మం అయిపోతాడు. క్షణము తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. కోట్లల్లో కూడా కరిగిపోతూ ఉంటాయి. సంస్థలు పెట్టుకున్న వారు కూడా నీరు గారిపోతుంటారు. ఎంతలా వర్క్ చేసినా కానీ మనశ్శాంతి అన్న మాట ఉండదు. డబ్బు కనబడ్డా మనిషికి ప్రశాంతత ఉండదు. ఏం చేస్తున్నాను, ఎటు పోతున్నాను, ఏ నడవడైతుంది, అది ఖచ్చితంగా చెడు దారికే తీసుకెళ్తుంటది. ఈ చేతబడి అనేది అన్నిటికంటే చాలా పెద్ద అంశ. దానివల్ల జరిగే పరిణామాలకి చాలా మందికి గురవుతున్నారు. అలాగ గురి కావటం వల్ల చాలా మంది నష్టపోతూ ఉన్నారు. అలాగ నష్టపోకోకుండా ఉండాలి అంటే చేతబడిని ముందుగా వాళ్ళకి జరిగింది అనేది ముందు తెలుసుకోవాలి. వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. వాళ్ళలో ఉండవలసిన ఎవరి ఇంటికైతే ఈ చేతబడి ఏ మనిషి మీద అయితే ఉంటుందో వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, వాళ్ళ ఇంట్లో కొన్ని రకాలుగా అశాంతి ఎక్కువగా జరుగుతుంటుంది. అన్ని ఉన్నా కానీ డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, మంచి పొజిషన్లో ఉండొచ్చు, కానీ కుటుంబంలో ప్రశాంతత అనేది ఉండదు. మానసికమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఏదైనా అకాలంలో ఏదో ఒక సమస్య వస్తుంటుంది. గాలికి పోయే సమస్య కూడా వీళ్ళకి పెద్ద బటన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర చిన్నగా మాట్లాడినా కానీ పెద్దగా మాట్లాడిన రీసౌండ్ వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడేమో ఎంతలా రీసౌండ్ అయినా కానీ మనం తట్టుకోగలుగుతాం. మనసు ప్రశాంతం లేనప్పుడు చిన్న మాట కూడా పెద్ద రీసౌండ్ లాగా కనబడుతుంది. అలాగా చెడు ప్రయోగం జరిగినోడికి ప్రశాంతంగా ఎవరు కూర్చోబెట్టి నాయనా నువ్వు ఇలా నడవద్దు, ఇలా నడవాలి, నీకు ఇట్లా పోతే మంచిదిరా అని చెప్పినా వాళ్ళకి చెడుగానే వినపడుతుంది. చెడు అన్నట్టుగానే అనిపిస్తుంది. వాడికి బంగారంలకు కూర్చోబెట్టి అన్నం నోట్లో పెట్టి తినిపించినా ఆ మనిషి అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాడు. మీద తల్లిదండ్రి మాట పిల్లలు వినరు, భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు. నువ్వు ఏ సంస్థకు పోయినా బిజినెస్ పరంగా నడవదు. చేసే జాబ్ పర్పస్లో ఏదో ఒక అడ్డంకులు జరుగుతూ ఉంటాయి. ఒకరికి కాకపోతే ఒకరికి ఏదో ఒక చికాకు గురైపోయి మనసులో చాలా విధాలుగా నష్టపోతూ ఉంటారు. అప్పుడు దాన్ని గుర్తించాలి. ఆ సమస్య ఎలా అవుతుంది, నా కుటుంబాన్ని ఇబ్బంది కలిగిస్తుంది, అది ఏందాన్ని తెలుసుకొని దాన్ని మనలాంటి వారికి సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన సమస్య ఎంతవరకు ఉంది. చేతబడిలో కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇలా కనిపించే లక్షణాలన్నీ చేతబడి అంటారు. చేతబడి దాంట్లో ఉండవలసిన కొన్ని చెడు ప్రయోగాలు అంటారు అన్నమాట. ఎందుకంటే మనిషి తేజస్సుకి నీరు గారిపోతుంటాడు కాబట్టి వాటిని బట్టి చెడు ప్రయోగానికి గురయ్యాడు అన్నమాట. అలాగ జరగటం వల్ల ఆ మనిషి అనేది తెలుసుకోవాల్సిన లక్షణాలు ఎలా ఉన్నాయి అని అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు ఒక లక్షణం చూపిస్తుంది, కొద్దిగా మారుతున్నా కొద్ది ఇంకొక లక్షణం చూపిస్తుంది. అది పూర్తిగా ఉన్నప్పుడు మనిషి అనారోగ్య సమస్యకు గురైపోతాడు. అర్థమైందా? ఆ లక్షణాలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు తెలుసుకుంటే
వాటి మనం సమూలంగా తీసేయచ్చు. వాళ్ళలో ఉండవలసిన సమస్యకి ఖచ్చితమైన మార్గాన్ని మనం చేయొచ్చు. ఈ చేతబడి ఎలా చేస్తారు గురుగారు? ఈ చేతబడి ఎలాగ చేస్తారు అంటే తల్లి, ఒక మనిషి ఫోటో బట్టి చేస్తారు, కాలి ధూళి బట్టి చేస్తారు, తల వెంట్రుకలు బట్టి చేస్తారు, విందా మనిషి గుడ్డ బట్టి చేస్తారు, విందా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క విధంగా చేస్తారు. విందా చేతబడి అనేది ఒక్క మంత్రానికి సంబంధించింది కాదు, 10 విధాలుగా ఉంటది. విందా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అవపోషణ పట్టి చేసేది మంత్రం. ఒకళ్ళని చెడగొట్టాలి, వాళ్ళ మీద ఈర్ష్య భావంతోని, వాళ్ళ మీద అసూయలతోని కొంతమంది కావాలని కొంతమందికి చేపిస్తూ ఉంటారన్నమాట. అంటే ఈ చేతబడిలో మంచి చెడు రెండు ఉంటాయి అంటారా గురుగారు? ఉంటాయి తల్లి. వీటి వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. విందా వీటిని ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే జనావళి అనేది చాలా వరకు బాధపడుతూ ఉంటారు. విందా అలాగ అవస్థ పడేవారు ఎవరున్నా మనం సమూలంగా తీసేయగలుగుతాం. అట్లక్క చేతబడికి గురైన వాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు, ఇలాగ ఎందుకు గురయ్యారు, ఏ రకంగా బాధపడుతున్నారు, వాళ్ళని ఏం చేస్తే బాగుపడతారు, ఏ రకంగా తీసుకుపోతే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది మనం చూసి వాళ్ళని చక్కగా మంచి మార్గంలో చేసి వాళ్ళని మనం బాగు చేయొచ్చు. అసలు వీళ్ళని చేతబడి చేయాల్సిన అవసరం ఏముందంటారు? అసూయతో కొంతమందికి అసూయ పెరిగి వాళ్ళ కుటుంబాల బాగు కాకోకుండా వాళ్ళ మీద ద్వేషాలు పెరిగి పగలు పెంచుకొని వాళ్ళను బాగు చేయకూడదు, అభివృద్ధి చేయకూడదు, వాళ్ళకి మంచి జరగకూడదు, వాళ్ళకి నష్టం చేయాలి, వాళ్ళ కుటుంబం మీద కొన్ని రకాలుగా ఈర్ష్య భావాలు పెట్టుకొని కావాలని కొంతమంది ఇట్లా ప్రయోగాలు చేస్తూ వాళ్ళ కుటుంబాలను భంగం చేస్తూ వాళ్ళకి నష్టం వాటిల్లేటట్టుగా చేస్తూ ఉంటారన్నమాట. అసలు ఈ చేతబడికి పీరియడ్ ఆఫ్ టైం ఏమైనా ఉంటుందా గురుగారు? టైం అనేది ఉండదు. మొదలు పెట్టి ఎవరైతే ప్రయోగం చేసి వాళ్ళని నష్టపరచాలని చేస్తూ ఉంటారో ఎక్కువగా అమావాస్యను ఎంచుకుంటారు, అమావాస్యలు పౌర్ణాలు ఎంచుకుంటారు. ఇలాంటివి ఎంచుకొని వాళ్ళ టయాలను బట్టి వాళ్ళ గడియలను బట్టి వాళ్ళ యోగాలను బట్టి ఎప్పుడైతే వాళ్ళకి ప్రవహిస్తుందో అనేది చూసి వాళ్ళు ప్రవహించేటట్టుగా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అలాగ నడిపించడం వల్ల వాళ్ళు అన్ని రకాలుగా గురయ్యి మానసిక ఒత్తిడికి గురయ్యి అలాగే ఇబ్బంది పడిపోతూ వాళ్ళ కుటుంబాలే భంగం అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి అవాంతరాలు జరగటం వల్ల మనుషులు కుంగిపోతుంటారు. వాళ్ళు అలా కుంగిపోకోకుండా ఇలాగ నష్టం జరిగిందని వాళ్ళ కుటుంబాలలో అనిపిస్తే మనల్ని సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన ఎలాంటి దుష్ట సమస్య అయినా, ఎలాంటి శుద్ర సమస్య అయినా, ఎలాంటి తాంత్రిక సమస్య అయినా, ఎలాంటి మంత్రశక్తి ప్రభావమైనా మనం దాన్ని ఖచ్చితంగా సమూలంగా తీసేయచ్చు. వాళ్ళలో ఉండవలసిన సమస్యని సమూలంగా ఏరుతో సహా పీకేసి వాళ్ళ జీవితాలు అన్యోన్యంగా ఉండేటట్టు, వాళ్ళ కుటుంబంలో ఎలాంటి అవాంతరాలు లేకోకుండా, వాళ్ళకి నష్టం వాటిల్లకుండా, వాళ్ళకి అన్ని రకాలుగా మనశ్శాంతిని కలిగించి వాళ్ళ కుటుంబ శాంతి కలిగించి మనం బాగు చేయొచ్చు. అంటే కొంతమంది చేతబడి చేయడం వల్ల మా బిడ్డ చనిపోయింది అంటారు, ఇది వాస్తవమేనంటారా? వాస్తవానికి అయితే చేతబడి అనేది ప్రమాదకరమైనది. అలా చేసే వాళ్ళు కొంతమంది అవస్థలు పడే వాళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. అలా రకరకాలుగా అవస్థలు పడుతూ బాధలు పడుతూ హింస పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఇబ్బందులతోనూ గురైన వాళ్ళు కూడా మన దగ్గరికి చాలా మంది వచ్చారు. అట్లక్క ఇబ్బందులు లేకోకుండా మనం సాల్వ్ చేసుకుంటూ పోయాం. అర్థమైందా తల్లి? ఇట్లక్క గురయ్యే వాళ్ళు ఉన్నారు. అది చేతబడి అనేది ఒక దశలో తీసుకెళ్ళదు కదమ్మా, అది నష్టపరుస్తూనే తీసుకెళ్తుంది. నేను ఇందాకనే అన్నాను, ఒక్కొక్క స్టేజీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అనారోగ్య సమస్య మీద కొంతమందికి, బిజినెస్ పరంగా కొంతమందికి కుటుంబం మీద, కొంతమంది పిల్లల మీద, కొంతమంది భార్య భర్తల మీద, కొంతమంది పగతోని బిడ్డల మీద, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని వెన్నుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క నష్టపరుస్తూ ఉంటారన్నమాట. అలాగ నష్టపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి దానికి ముందు మార్గాన్ని తెలుసుకోవాలి, వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలి, వాళ్ళ లోతుపాటు ఎంతవరకు గురైందో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన భూగర్భ అంజలి వేసి, ఆ భూమి మీద అంజలి వేసి వాళ్ళకి ఎంతవరకు పాకింది, ఏ రకంగా నష్టపోతున్నారు, వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి అనేది మనం తెలుసుకొని చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళని బాగు చేస్తాం. ఈ పరిష్కారం చేసిన తర్వాత కూడా జీవితాంతం వీళ్ళ మీద ప్రభావం ఉండదంటారు? ఉండదు. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేసినా తగలకోకుండా మనం చుట్టూ చక్రబంధన వేయాలి. అర్థమైందా తల్లి? చక్రబంధన వేసి అష్టదిర్బంధన అనే బంధనను ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ దిక్కు నుంచి, ఏ మూల నుంచి ఏ సమస్య రాకోకుండా, మళ్ళీ ఎవరైనా చేసినా తగలకుండా
దాన్ని పూర్తిగా సమూలంగా కట్టడి చేయాలి. అలా చేస్తేనే వాళ్ళ జీవితాలకు ఒక అర్థం పరమార్థం రెండు దొరుకుతాయి. ఈ చేతబడి చేసే వాళ్ళకే ప్రమాదం అంటారా? చేసే వాళ్ళకి ఏం లేదంటారా మరి? వాస్తవానికైతే చేసేవాడు ఎప్పుడైనా కానీ సమస్యతోనే కొట్లాడతాడు. ఎందుకంటే వాడు ఒక దుష్ట శక్తిని నమ్మే ప్రయోగం చేస్తాడు. అర్థమైందా తల్లి? ఆ దుష్ట ప్రభావంతో వాడికి ఎప్పటికైనా సమస్యే. ఆ దుష్ట సమస్య అనేది అతన్ని ఎప్పుడు లేపుతూనే ఉంటది, అతన్ని ఎప్పుడు కూర్చొనివ్వదు. కానీ తాటి చెట్టు పాపానికి పెరుగుతుంది, ఈత చెట్టు పుణ్యానికి పెరుగుతుంది అన్నట్టు మనిషి, ఎందుకంటే తాటి చెట్టు ఇరిగింది అని అనుకో పిలక ఉండదు, ఈత చెట్టు ఇరిగినా కానీ మళ్ళీ ఆ మొదట్లోనే మళ్ళీ పిలక వస్తుంది. ఎందుకంటే ధర్మం అనేది ఎప్పటికైనా గొడుగు లాంటిదే. దాన్ని అంటారు ధర్మో రక్షో రక్షిత అని. ధర్మం అనేది ఎప్పుడు మనిషిని కాపాడుతూ ఉంటది. ఆ దుష్ట సమస్యలు ఎన్నుకున్నవాడు ఎప్పటికైనా దుష్ట శక్తికి బలి అవ్వాల్సిందే. ఆ దుష్ట సమస్యకి ఎప్పటికైనా బలి అవుతాడు. కానీ అప్పటి వరకు మంచివాడు అనేవాడు నష్టపోతూ ఉంటాడు. దాని గడియలను బట్టి వారు చేసిన చెడు ప్రభావం వల్ల మంచి వాళ్ళు అవస్థ పడుతూ, వాళ్ళకి తెలియకోకుండానే అవస్థలు పడుతూ, బాధలు పడుతూ, మానసికంగా కుంగిపోతూ, కుటుంబాలు చీలిపోతూ, భార్యాభర్తల కలహాలతో చీలిపోతూ, కుటుంబంలో మంచుకున్న కుటుంబాలు చింగంబంగం అవుతూ, ఒకరికొకరికి అంతు పంతు లేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారన్నమాట. ఇలాంటి దుష్ట సమస్యల వల్ల చాలా మంది చాలా నలిగిపోతూ ఉంటారు తల్లి. అలాంటి దుష్ట సమస్యలు ఉన్న వారు ప్రతి ఒక్కరూ ముందుగా తెలుసుకొని మనల్ని సంప్రదించండి. ఖచ్చితమైన మార్గాన్ని వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళ జీవితంలో ఎలాంటి అవాంతరం లేకోకుండా, ఎలాంటి సమస్యలకు గురి కాకోకుండా, వాళ్ళ ఆరోగ్యంలో ఇబ్బందులున్నా, కుటుంబంలో సమస్యలున్నా, ధన ప్రభావంలో నష్టాలున్నా, ఇలాంటి చాతబడులకి ఎప్పటికైనా నష్టపోకోకుండా, మళ్ళీ నష్టం జరగకోకుండా వాళ్ళు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని అన్ని రకాలుగా కట్టుబంధన చేసి వాళ్ళలో నుంచి ఈ సమస్యలు లేకోకుండా సమూలంగా ఏరేసి వాళ్ళకి ఖచ్చితమైన దారిని చూపిస్తానని ఆ అమ్మవారు మనవి చేసి చెప్తూ ఉన్నాను. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు.